గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో పలాస నియోజకవర్గ ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో శిరీషమ్మను గెలిపించినటువంటి పలాస నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, గత 5 సంవత్సరాలుగా రాక్షస పాలన అంతమొందించినందుకు మీ అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలుగా మీ అందరూ గమనించారు, పలాస ప్రాంతంలో ఎటువంటి అరాచకాలు జరిగాయి, సొంత పార్టీ నేతలకు ఎలా అణిచివేశారు, నాయకులను ఎలా నిర్వీర్యం చేశారు. దీనంతటికీ సమాధానం నిన్న మనం బూతులు ఓపెన్ చేసిన తర్వాత చూసాం. అంటే పలాస చరిత్రలో ఎంత దౌర్భాగ్యంగా ఎవరూ ఓడిపోలేదు. చిత్తుగా దీన్నే అంటారు, చిత్తుగా ఓడిపోవడం అంటారు. ఎలా విరవీగారో మీ అందరికీ తెలుసు. అధికారి పార్టీలో అనుకోకుండా మంత్రి వస్తే ఆ మంత్రి పదవిని సరిగ్గా వాడాల్సింది పోయి, సరిగ్గా వాడకపోతే ఎలా భూస్థాపితం చేస్తారో ప్రజలు అనేది మీరు అందరూ చూశారు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు 2019 ఎన్నికల్లో ఏ మనుషులైతే అప్పలరాజుకు అండగా నిలిచారో, అప్పలరాజు కోసం పనిచేశారో, అప్పలరాజు కోసం శ్రమించారో వాళ్ళందరినీ కూడా రాజకీయంగా భూస్థాపితం చేయాలనే అతని ఆలోచన. అదేవిధంగా కాళింగ కులాన్ని ఏ విధంగా భూస్థాపితం చేశాడో మీరందరూ చూశారు. ఈ ప్రాంతమే కాదు, ఈ రాష్ట్ర ప్రజలు కూడా చూశారు. కాళింగుల్ని రాజకీయంగా అణిచివేసి భూస్థాపితం చేయాలని శపథం చేశాడు ఆయన. ఒక 3-4 కాళింగులను పక్కన పెట్టుకొని వాళ్ళతో మాట్లాడించి, వాళ్ళతో రెచ్చగొట్టించి, ఫేస్బుక్లోను వాట్సాప్ల్లోనూ కాళింగ కులంలో నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కించపరిచాడు. దానికి సమాధానమే ఈరోజు 44,000 చిల్లర మెజారిటీతో శిరీషమ్మను గెలిపించిందన్న సంగతి మర్చిపోకండి. ఎలాంటి పరిస్థితిలో పలాస నియోజకవర్గం అనేది వివిధ కులాల కలయిక. అన్ని కులాలు కూడా 5,000, 10,000 తేడాలో సమానంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో రాజకీయాలు చేయాలనుకునేటప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాజకీయాలు చేయాలి. కులాల తాలూకా అభిమానాన్ని కోల్పోకూడదు. ఏ ఒక్క కులం అభిమానం కోల్పోయినా ఇలాంటి పరిస్థితులే రిపీట్ అవుతాయి. ఇది చూసి ఇక్కడ ఉన్నటువంటి కాళింగులు చాలా ఆనందపడ్డారు. ఏదైతే మా కులానికి అణిచివేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకున్నాడో అప్పలరాజు అనే వ్యక్తి, దానికి సరైన బుద్ధిని ఇచ్చి ఈరోజు అత్యధిక మెజారిటీతో శిరీషమ్మను గెలిపించుకోవడం జరిగింది. ఇక రాష్ట్రంలో చూస్తే ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి అణిచివేసి నియంత పాలన చేయాలనుకున్నాడో, ఇక్కడ డాక్టర్ అప్పలరాజు కూడా అదే విధంగా చేయాలనుకున్నాడు. నేను ఒకటే అడుగుతున్నాను అప్పలరాజు గారికి, గతంలో పనిచేసినటువంటి నాయకులు నీ దగ్గర ఎందుకు లేరు? ఈరోజు చూసాం ఎలాంటి వాళ్ళతో నీవు ఎలక్షన్కి వెళ్ళావో, ఎలాంటి భంగపాటు పడ్డావో. ఇవంతా కూడా మీకు గుణపాఠంగా నేర్చుకొని వచ్చే రాబోయే రోజుల్లో మీరు నిజాయితీ కలిగిన రాజకీయాలు నేర్చుకుంటారని మీకు సజెస్ట్ చేస్తున్నాను నేను. మీరు ఒకటే ఆలోచించుకోండి, అహంకారం అనేది రాజకీయాల్లో ఉండేటప్పుడు పనికిరాదని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రజలు కూడా చాలా తెలివిగా, అంటే మీరు భయపెడితే ఎక్కడ కేసులు పెడతారో అని, ఎక్కడ ఆస్తులు దోచుకుంటారో అని, ఎక్కడ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారో అని, ఎక్కడ గుర్తు పెట్టుకోమని చెప్తున్నా. ఆ రోజే మీకు చెప్పాను, నవంబర్ 2న తెలుగుదేశం పార్టీలో 400 మందితో వైసీపీ నాయకులతో నేను జాయిన్ అయిన రోజు మీకు ఒకటే చెప్పా, సినిమా చూపిస్తా అని చెప్పా. ఆ సినిమాయే ఇది. నిన్న చూసావు బూతులు ఓపెన్ అయినప్పుడు. 3వ రౌండ్లో కూడా ఉండలేకపోయావు. 3వ రౌండ్కే లేచి వెళ్ళిపోయావు. ఇదే దెబ్బంటే.
ఇక్కడ మనుషులు చాలా తెలివైన వాళ్ళు. అప్పలరాజు గారు చాలా వివేకంతో, ఈసారి ఎలక్షన్ అయితే మాత్రం పలాస ప్రాంత ప్రజలు చాలా వివేకంతో, విజ్ఞతతో ఎవరికి ఓటేయాలో, ఎవరికి ఓటేస్తే పలాసలో నిర్భయంగా మనం తిరగగలమో, నిర్భయంగా వ్యాపారాలు చేసుకోగలమో, ఎక్కడైతే ప్రశాంతంగా బతకగలమో, ఎవరు మనకు నాయకులైతే ప్రశాంతంగా జీవించగలమో అని ఇవన్నీ కూడా ఆలోచించే ఓటేశారు. ఇక దయచేసి మీరు తట్టాబొట్టా సర్దుకొని మళ్ళీ మెడలో స్టెథోస్కోప్ పెట్టుకొని ప్రజలకు సర్వీస్ చేయాలని కోరుకుంటూ, కాలింగుల్ని కులాల్ని విభజించి నాయకత్వ లక్షణాలు ఉండే ప్రతి నాయకుడిని అణిచివేయాలని చూస్తే దాని తాలూకా పరిణామాలు ఇలాగే ఉంటాయని తెలియజేస్తూ, పలాస ప్రాంత ప్రజలకు శిరీషమ్మను 44,000 ఓట్లు మెజారిటీతో ఆమె యొక్క సంకల్పం ప్రతి చేనుకి నీరు, ప్రతి చేతికి పని అనే సంకల్పం నమ్మి మీ అందరూ కూడా ఓట్లేసినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వచ్చే పరిపాలనలో షబాష్ షరీఫ్సమ్మ అనిపించుకునే విధంగా మేమందరము కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలో అలాగే కేంద్రంలో ప్రభుత్వం యొక్క సహాయాన్ని పొంది మంచి ప్రజల వద్ద మంచి మన్ననలు పొందుతామని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.